కూటమి ప్రభుత్వం అధికారంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? పరిపాలన గట్రా అంతా బాగానే ఉంది. రైతులకు కూడా చెరువు బట్టి ఇల్లు సౌకర్యాలు బాగానే ఇచ్చారు. అంతా బాగానే ఉంది. మన రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా, ఒక రాజధాని అవసరమా? రాజధాని అవసరం లేదు. ఈ రాజధాని బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో పూర్తవుద్దని మీరు భావిస్తున్నారా? అవుద్దండి, భావిస్తున్నాం అవుద్దండి. మీ ఎమ్మెల్యే ఎవరు? మధ్యపాటి వెంకటరాజు ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మంగళపేనండి. మాది గోపాలపురం నియోజకవర్గం అండి. మా పాపకి 5 సంవత్సరాల్లో కూడా 3 పట్టదండి. మాకు మంగళ షాప్ మంగళపేనండి. మేము మంగళ షాప్లో డబ్బులు కూడా పడ్డాయండి మాకు. చేయూత అన్నింటికి పడ్డాయండి మాకు. ఇప్పుడు ఏమీ పడతలేదండి. ఇప్పుడు ఏ పార్టీ వచ్చాక ఏమీ పడతలేదండి. దీనివల్ల ఏమీ లాభం లేదండి ఈ పార్టీ వచ్చాక. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలనే బాగున్నదండి. 3 అయినా ఏదైనా సరే మహిళలకి డబ్బులు వేస్తాం కానీ పెన్షన్ ఇస్తాం కానీ ఏదైనా సరే జగన్ గారి పరిపాలనే బాగున్నదండి. కూటమి ప్రభుత్వం అధికారంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? జగన్ బాగుంది. జగన్ అన్నీ ఇచ్చాడండి. ఇదే ఇస్తున్నాడు. బడిపిల్లకి బడిపిల్లకి వెళ్తా రూపాయి లేకుండా చేసేవి అందరూ. జగన్ అన్నీ పంపేవాడు. రేషన్ బియ్యం ఇంటింటికి ఇవ్వడం మంచిది అంటారా, షాపుల కాడ తెచ్చుకోవడం మంచిది అంటారా? షాపులు గారు తెచ్చుకోవడం మంచిదండి. ఇడికి మాకు కుదరదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు, మొక్కలు ఉంటారు. ఎక్కడికి తెచ్చుకుంటారు అలా.